పిత్తాశయంలో రాళ్ళ మాదిరిగానే లివర్ కి అంటే కార్జం గొట్టాలలో కూడా రాళ్ళు వచ్చే ఛాన్సెస్ అవకాశాలు ఉంటాయి. అదే మాదిరిగా ప్యాంక్రియాస్ గొట్టంలో కూడా రాళ్ళు ఉండేకి అవకాశం ఉంటుంది. మూడిటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు అవి జారి కార్జం నుంచి వచ్చే గొట్టంలో జామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది, లేదా స్వతహానే కార్జంలో గొట్టాలలో కూడా రాళ్ళు ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే కార్జం నుంచి వచ్చే గొట్టం ఏది ఉంటుందో ఆ గొట్టాలు లావ్ అయిపోయి అందులోకి వాటి నార్మల్గా ఉండే 3mm 4mm 5mm కంటే పెద్దగా అయిపోయి 7mm 9mm 12mm అయినప్పుడు ఎక్కువసేపు అందులో లివర్ నుంచి వచ్చే జ్యూస్ అలానే బైల్ అనేది అందులోనే ఉండడం అవుతుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఉండడం వల్ల అందులో రాళ్ళు ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది. కోలిడోకల్ సిస్ట్ అంటాం. కోలిడోకల్ సిస్ట్ లో కూడా స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే పద్ధతిలో ప్యాంక్రియాస్ అనేది క్లోమగ్రంథి గొట్టంలో కూడా దాని సెక్రీషన్స్ థిక్ అవ్వడం వల్లనో, లేదనంటే మన జీవన శైలి విధానం వల్లనో, లేదనంటే ఆల్కహాల్ కానీ, లేదంటే ఏదైనా అలవాట్లు పడడం, లేదంటే కొన్ని వాళ్ళలో వంశపారంపర్యంగా ఉండే దాంట్లలో కానీ రాళ్ళు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఆ రాళ్ళు ఏర్పడినప్పుడు విపరీతమైన నొప్పి రావటము, వాంతులు అవ్వటము, అజీర్తి అవ్వడం అనేది అవుతూ ఉంటుంది.